అమ్మ మనందరికీ తెలిసిందే అరటిపండు ఒక విశిష్టత. మనం పండగలు పెట్టుకుంటాం పూజలకి, తాంబూలాలకు మనం ఇచ్చుకుంటాం, అవతలోళ్ళు ఇచ్చుకుంటారు, దానాలకి ఇచ్చుకుంటాం. ఇవేమవుతాయంటే ఏదైనా పూజ ఏదైనా పండగలున్నాయంటే వీటికి రేటు మామూలుగా ఉండదు. అయినా గానీ మనం కొంటాం. అందరూ ఇవే పళ్ళు కొనేపాటికి ఇంక పుచ్చో, పండో బాగా పండిపోయినా పర్లేదు, కొద్దిగా రంగు అటు ఇటు ఉన్నా మనం ఇంక తప్పదని తెచ్చేస్తాం. అవతలోళ్ళకి అంత డబ్బులిచ్చి మనం కొనిచ్చినా వాళ్ళు తినరండి. ఎందుకు అంటే వాళ్ళ ఇళ్ళల్లోనే ఎక్కువైపోతాయి. అదే రోజు ఎన్ని అరటిపళ్ళు తింటామండి. అరటి పండుతో ప్రాబ్లమ్ ఏంటంటే అది 10 రోజులు ఆగదు ఆ పండు. ఏ జాంకాయ అయినా ఆగిద్ది, ఏ బత్తాకాయ అయినా ఆగిద్ది కదా! మనం ఫ్రిడ్జ్‌లోనూ పెట్టలేము. ఇవైనా కొద్దిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండవు. యాపిల్ అయినా ఆగిద్ది. అందరూ ఒకే రకమైన పండు కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలైన పళ్ళివ్వడం వల్ల ఒక పండుకి రేటు పెరగడం ఉండదు. ఈ అరటిపళ్ళుతో ఇంకొక ప్రాబ్లమ్ ఏంటే తీసుకెళ్ళే ట్రావెల్ ప్రాసెస్‌లో సగం చితికిపోతాయి. మిగతాదంతా పక్కనున్న వస్తువులు గూడా పాడవుతాయి. ఇవిచ్చేటప్పుడు అట్‌లీస్ట్ మనం పచ్చి కాయలైనా ఇచ్చినా ఒక 5 రోజులు ఆగినాక పండైనా పండి మనం తినగలం. పచ్చికాయలు మనం ఇవ్వం. అలా అని చెప్పి మీడియం పండినవైనా ఇవ్వగలుగుతాం గానీ, పచ్చికాయలు ఇవ్వం. కానీ కొద్దిగా పచ్చికాయలు ఇవ్వడమే బెటర్ అనిపిస్తది. ఇంకా అరటిపళ్ళే ఇవ్వాలి అనుకుంటే. పండుతది ఒక 4 రోజులు. అదే రోజు ఎవరు తినరండి. సరే గోశాలకు తీసుకెళ్ళి పెట్టేద్దామమ్మా అంటే, మనం తిననివి గోవులకైనా అదే రోజు ఒక ఊళ్ళో ఉండే గోశాల ఎన్నుంటాయండి? 1, 2 ఉంటాయి. ఆ గోశాలకు గూడా మనం మళ్ళీ ఎళ్ళాలి. ఒక ఆవుకు 2, 3 కంటే ఎక్కువ పెట్టకూడదండి. వాటికి స్టొమక్ ప్రాబ్లమ్ ఉంటది. ఎక్కువ పెట్టకూడదు ఒక ఆవుకు గూడా. గ్లూకోజ్ లెవెల్స్ వాటికి గూడా పెరుగుతాయి క్యాలరీస్. సో, మనమేంటి మహా అయితే 1, 2 పెట్టగలుగుతాం. ఎన్ని ఆవులుంటే అక్కడ ఓ 10 ఆవులు ఉంటాయి. అదే ఊళ్ళో ఎంతమందిని తెచ్చి పెట్టేస్తారు? అక్కడి దాకా మనం ఎళ్ళాలి. ఆలోచించి మనం ఇవ్వాలి అంతే.